నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. సో పి అనే లెటర్ కనుక మనం చూసుకోవాలి అనుకుంటే అండి, అకార్డింగ్ టు న్యూమరాలజీ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందనుకోవచ్చు? 2024లో వాళ్ళ కెరీర్ ఆపర్చునిటీస్ కానివ్వండి, లేదంటే వాళ్ళకి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? ఏ లెటర్ తోటి, ఏ నెంబర్ తోటి, అండ్ ముఖ్యంగా ఏ లక్కీ కలర్, లక్కీ డేస్ అసలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? సో ఈరోజు 2024లో లెటర్ పి వాళ్ళకి లైఫ్ ఎలా ఉండబోతుంది? సో మోస్ట్ కామన్ లెటర్ పి. సో అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు. ఎక్కడ ఇది ఏం పేరు అంటే ప్రశాంత్, ఏం పేరు ప్రతాప్, ఏం పేరు ప్రవీణ్, ఏం పేరు ప్రదీప్. సో కామన్గా ఎక్కువ మందిని మనం కదిలిస్తే లెటర్ పి కామన్ నేమ్. అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు. సో ప్రశాంతి, పావని, సో రకరకాల పేర్లు. ఈ లెటర్ పి అనేది 2024లో ఎలా ఉంటుంది చాలామంది అడుగుతున్నారు. సో ఫస్ట్ పి లెటర్ గుణగణాలు మీకు వివరించాక 24లో ఎలా ఉండబోతుంది, లక్కీ నంబర్స్ ఏంటి, లక్కీ కలర్స్ ఏంటి, లక్కీ స్టోన్ ఏంటి, అన్లక్కీ లెటర్స్ ఏంటి, అన్లక్కీ నంబర్స్ ఏంటి క్లియర్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో 2024 = 8. 8 అనేది శని ప్రభావం. 8 అంటే శని ప్రభావమే కాదు, 8 అంటే నిజాయితీ, 8 అంటే డబ్బు. సో 8లో 8 నెంబర్ ఎక్కువ కనబడే వాళ్ళకి డబ్బులు రాబోతుందని అర్థం. సో మనీ ఈజ్ కమింగ్. సో పి లెటర్ వాళ్ళకి 2024లో బ్రహ్మాండంగా ఉండబోతుంది. పట్టిందల్లా బంగారం. పి అంటే కూడా సంఖ్యాబలం చాల్డీన్లో 8. 2024 అంటే కూడా 8. సో నీది తినాలి, నాది తినాలి. 8 8 మ్యాచింగ్గా ఉంటాయి, హెల్పింగ్గా ఉంటాయి. 2024 = 8. పి లెటర్ 8. 8 అనేవాళ్ళు నిజాయితీ పరులు, క్రమశిక్షణ, టైంకి వాల్యూ ఇచ్చేవాళ్ళు, చాలా హానెస్ట్గా ఉంటారు. ఎవరన్నా అవసరంలో ఉంటే, బాధలో ఉంటే చలించిపోయే వ్యక్తులు. సో ఎక్కడో ఎవరికో ఇబ్బంది వచ్చిందని టీవీలో చూసి కూడా వెళ్ళి సాయం చేసి వచ్చే గొప్ప గుణం లెటర్ పి వాళ్ళకు ఉంటుంది. అంటే ఫ్రెండ్స్కి సాయం చేసేవాళ్ళు పి వాళ్ళు చాలామంది ఉంటారు. ఎవరో తెలియని వ్యక్తులు కూడా పలానాళ్ళు ఇల్లు పడిపోయింది, కూలిపోయింది, చెట్టు పడి దెబ్బలు తగిలాయన్నా కూడా వెళ్ళి సాయం చేసి వచ్చే అంత గొప్ప మనసు లెటర్ పీకి ఉంది. సో మనం ఇంతకుముందు హీరో పునీత్ రాజ్ కుమార్ గురించి విన్నాము. ఎంతోమంది మనుషులకే కాకుండా చిన్నపిల్లలకి అనాథ శరణాలయాల్లో అన్నదానం కాకుండా మూగజీవాల్లో కూడా అన్నం పెట్టిన మంచి వ్యక్తి. సో పునీత్ రాజ్ కుమార్, సన్ ఆఫ్ రాజ్ కుమార్. సో లెటర్ పీనే ఆయన కూడా. సో ఇక్కడ చూసుకుంటే మన ఏపీ తెలంగాణ తీసుకుంటే పవన్ కళ్యాణ్. సో ఎవరికి ఇబ్బంది వచ్చినా, రైతులకి ఇబ్బంది వచ్చినా ఆయన సంపాదించే డబ్బుల్లో ఎంతో అంత దాన ధర్మాలు చేసి అకౌంట్లో ఎంత ఉందో కూడా చూసుకోకుండా ఎంత అంటే ఈ చేతికి ఎముక లేదురా అన్నట్టు బిహేవ్ చేసి ఇలా నేను చాలామంది చూశాను. సో కర్నూలులో ప్రవీణ్ అని ఒక టీచరు, ఆయన సంపాదన 20,000, ఆయన నెలకి 1000 నుంచి 2000 అనాథ శరణాలయాలపై దానం చేసే అన్నదానం కోసం ఇచ్చేవాడు. సో అలాంటి గొప్ప వ్యక్తులు లెటర్ పిలో చాలామంది చూశాను నేను. సో పి ఇస్ ఫార్ పవర్, పి ఇస్ ఫార్ సర్వీస్ ఫార్ మ్యాన్ కైండ్. సో వీళ్ళు లెటర్ పి వాళ్ళకి యూజువల్గా ఎలా ఉంటుందంటే గ్రాఫ్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఒక 3-4 ఏళ్ళు టాప్ సినిమాల్లో కూడా హీరోలు పి లెటర్ వాళ్ళు ఒక 3-4 ఏళ్ళు పీక్లో ఉంటే మళ్ళీ ఒక 3-4 ఏళ్ళు డౌన్ అయిపోతారు, మళ్ళీ 3-4 ఏళ్ళు పైకి వెళ్తారు. సో 2024లో వీళ్ళకి పీక్లోకి వచ్చేది ఉంది. గ్రాఫ్ పైకే ఈ మొత్తం 12 నెలలు కూడా వీళ్ళు పట్టిందల్లా బంగారుగా ఉంటుంది. సో వీళ్ళు ఏం చేసినా కూడా మంచి ఫలితాలు వస్తాయి. వీళ్ళు ఆల్రెడీ కొడిన భూములకి రేట్లు వస్తాయి. సో డబ్బుకి ఈ 2024లో లెటర్ పి వాళ్ళకి తిరుగులేదు. సో మ్యారేజ్ కాకుండా ఉన్న పి వాళ్ళకి ఈ 2024లో మంచి సంబంధాలు వస్తాయి. జాబు లేని వాళ్ళకి మంచి జాబ్స్ వస్తాయి. ప్రమోషన్లు ఆగిపోయి ఉన్న వాళ్ళకి ప్రమోషన్లు వస్తాయి. అంటే అన్ని శుభవార్తలు మంచినే వింటారు పి వాళ్ళు. సో పికి కబాలా సిస్టంలో సంఖ్యాబలం 7. 7 అంటే కేతువు. ఈ కేతువు వల్ల ఎక్కడ ఎలా ప్రవర్తించాలి, ఎక్కడ తగ్గాలి, ఎక్కడ పెరగాలి బాగా తెలిసిన లెటర్ పి లెటర్. సో 8 and 7 ఎఫెక్ట్ వల్ల వీళ్ళకి దయాగుణం, క్రమశిక్షణ, నిజాయితీ అండ్ పట్టుదల. అంటే ఓడిపోతాము అని తెలిసినా కూడా
మొండిగా ముందుకెళ్ళే ధైర్యం, వీళ్ళకి మానసిక ధైర్యం చాలా ఎక్కువ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ, పట్టుదల చాలా ఎక్కువ, వాళ్ళ మీద వాళ్ళకున్న నమ్మకం చాలా ఎక్కువ. సో వాళ్ళ మీద వాళ్ళకున్న నమ్మకం వాళ్ళని గెలిపిస్తుంది, నంబర్ 1గా ఉంచుతుంది. సో కాంబినేషన్ ఆఫ్ 7 and 8 ఈస్ వెరీ వెరీ స్ట్రాంగ్ లెటర్ పి. సో లెటర్ పి ఉండడం కూడా చాలా బేస్ మీద, చాలా లెటర్ బ్రాండ్ మీద చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, పవర్ఫుల్గా ఉంటుంది. ఈ లెటర్ పి ఫస్ట్ లెటర్గా పెట్టుకున్న వాళ్ళ లైఫ్ కూడా చాలా బాగుంటుంది. సో 2022-23లో అప్స్ అండ్ డౌన్స్ చూసినా 24లో ఓన్లీ అప్స్ చూస్తాము. డబ్బు చూస్తారు, పేరు చూస్తారు, డబ్బు చూస్తారు, కీర్తి చూస్తారు. సో లెటర్ పి వాళ్ళు 24లో చాలా ఆనందంగా ఉండొచ్చు. లెటర్ పిలో ఉండి కూడా ఇబ్బంది పడుతుంటే పేరులో ఉన్న సంఖ్యాబలం, అంటే పేరు పి పక్కన వచ్చే లెటర్స్ అన్ని సంఖ్యాబలం మంచిగా లేనట్టు, అలాంటి వాళ్ళు నా అపాయింట్మెంట్ తీసుకొని ఆ పేరులో ఒక లెటర్ సవరించుకొని, నేను పి లెటర్ వాళ్ళకి కనీసం ఒక 3 లక్షల మంది కరెక్షన్ ఇచ్చి ఉంటాను. అందరూ చక్కగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు, డబ్బులో ఉన్నారు, కీర్తిలో ఉన్నారు. సో పి లెటర్ వాళ్ళకి లక్కీ నంబర్స్ 7 and 8. లక్కీ కలర్స్ బ్లూ కలర్, ఎల్లో కలర్, బ్లాక్ కలర్. ఈవెన్ బ్లాక్ ఇస్ లక్కీ ఫర్ పి. సో అన్లక్కీ కలర్ రెడ్ కలర్ అవాయిడ్ చేయాలి, రెడ్ వాడకూడదు. లక్కీ స్టోన్ నీలం, బ్లూ సఫైర్, మోర్ దెన్ 2 carats, మెడలో డాలర్లో కానీ, మిడిల్ ఫింగర్ కానీ, రింగ్ ఫింగర్లో ధరించవచ్చు. సెకండ్ క్యాట్ ఐ, వైడూర్యం, తెలుగులో ముద్దుగా పిలికన్ రాయి అంటాం, మెడలో డాలర్ రూపంలో ధరిస్తే సూర్యకిరణాలు పడినప్పుడు పవిత్రమైన స్థానం మంగళసూత్రం, మెడ. గుండెకి మెదడుకి సిగ్నల్స్ బాగా ఇచ్చి మనలో ఉన్న నెగిటివ్ థింకింగ్ తీసేసి, మనకు చెడు చేసే వాళ్ళని దూరం పెట్టేసి మనకు మంచి చేసే వాళ్ళని దగ్గర తీసుకొచ్చి పంచభూతాలు మనకు అండగా వస్తాయి, మనల్ని గెలిపిస్తాయి, ఆదుకుంటాయి. సో ఒక నీలం, ఒక వైడూర్యం చాలా చాలా ఇంపార్టెంట్. రెడ్ కలర్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. పి లెటర్ వాళ్ళకి లెటర్ ఏ లెటర్, జే లెటర్, వై లెటర్తో ఫ్రెండ్షిప్ కానీ, బిజినెస్ పార్ట్నర్షిప్ కానీ, మ్యారేజ్ కానీ అవాయిడ్ చేయాలి. సో పి లెటర్కి కే లెటర్, జే లెటర్, ఆర్ లెటర్, హెచ్ లెటర్, ఎన్ లెటర్ మంచి అనుకూలమైన లెటర్స్. ఈ లెటర్స్తో ఫ్రెండ్షిప్ చేసిన, మ్యారేజ్ చేసుకున్న చాలా బాగుంటుంది. సో లెటర్ పి వాళ్ళు నేను చెప్పిన జాగ్రత్తలు తీసుకోండి, లైఫ్ అంతా ఆనందంగా జీవించండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. అయితే చాలామంది ఆన్లైన్, ఆఫ్లైన్ అపాయింట్మెంట్ అడుగుతూ ఉంటారు. సో మీ దగ్గర అయితే ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఆన్లైన్ అపాయింట్మెంట్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి? చాలామంది మన ప్రోగ్రామ్ చూసి అపాయింట్మెంట్ ఎలా తీసుకోవాలి అనే డౌట్ వస్తుంటుంది. నేను డైరెక్ట్ అపాయింట్మెంట్స్ చాలా కొద్ది మందికి మాత్రమే ఇస్తున్నాను, అది సండే మాత్రమే. ఆన్లైన్ అపాయింట్మెంట్స్ మ్యాక్సిమం ఇస్తున్నాను. సో ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవడానికి ప్రొసీజర్ చెప్తాను ఫస్ట్. సో మీకు అసలు కరెక్షన్ అవసరమా లేదా అనేది మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్. మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ చూస్తే డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచింగ్గా పేరు ఉందా లేదా తెలిసిపోతుంది. సమస్యలు రాబోతున్నాయా లేదా ఆల్రెడీ పేరులో రాంగ్ నెంబర్స్, వైబ్రేషన్స్ పెరుగుతున్నాయా? సో చెడు పెరిగి 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 దెబ్బ కొడితే మనం కోలుకోవడం కష్టం. సో రాంగ్ నంబర్స్ అని చాలా తక్కువ. 12 నంబర్, 13 నంబర్, 16 నంబర్, 18 నంబర్, 27 నంబర్, 31 నంబర్, 33 నంబర్, 36 నంబర్, 63 నంబర్ ఆర్ మెయిన్ బ్యాడ్ లక్ నంబర్స్. ఇది కాకుండా 1, 6 ఎఫెక్ట్ ఉండకూడదు, 6, 3 ఎఫెక్ట్ ఉండకూడదు. ఈ 10 నంబర్స్ ఆర్ 11 నంబర్స్ లేకుండా ఉంటే మిగతా 89 నంబర్స్లో మీరు ఏ నంబర్లో ఉన్నా మీరు లక్కీ. బట్ యూజువల్గా రాంగ్ నంబర్స్ 40 to 50% రాంగ్ నెంబర్స్ ఉంటాయి. ఒక రాంగ్ నెంబర్ ఉంటే ఎఫెక్ట్ ఒకలాగా ఉంటే 2, 3 రాంగ్ నెంబర్స్ ఉంటే ఎఫెక్ట్ చాలా ఎక్కువ అయిపోతుంది. ఏం చేసినా కలిసి రాదు, హెల్త్ పాడవుతుంటుంది, తొందరగా ఆరోగ్యం పాడవుతుంది, యాక్సిడెంట్స్ అవుతాయి కొన్ని రాంగ్ నెంబర్స్ వల్ల, కొన్ని రాంగ్ నెంబర్స్ వల్ల కాపురం పాడవుతుంది, కొన్ని రాంగ్ నెంబర్స్ వల్ల బిజినెస్ పాడవుతుంది. సో మీరు మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, పూర్తి పేరు నేను ఇచ్చే వాట్సాప్ నంబర్స్కి పెడితే మీ పేరు బాగుందా లేదా, ఈ పేరు వల్ల మీకు ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తాయి లేదా క్లియర్గా చెప్తాను. సో నా వాట్సాప్ నంబర్స్ రాసుకోండి. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121
9121685513 9121685513 నా పర్సనల్ వాట్సాప్ నంబర్. ఈ నంబర్కి కేవలం వాట్సాప్ మాత్రమే. వాట్సాప్ కాల్స్ వరుసగా చేస్తున్నారు, రాత్రి 12-1 చేస్తున్నారు, వాయిస్ ఇవ్వడం ఇబ్బంది అవుతుంది. నార్మల్ కాల్ చేయవచ్చు, వాట్సాప్ కాల్స్ నిషేధం. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317. లాస్ట్ వాట్సాప్ నంబర్ 9133789199 9133789199. స్క్రీన్లో మీరు ఏ నంబర్కి వాట్సాప్ చేసినా 24 అవర్స్ లోపల మీకు రిప్లై వస్తుంది. ఒక నంబర్కి పెట్టిన వాట్సాపే అన్ని నంబర్లకు పెట్టకండి. ఇంతమంది మీ పేర్లో మీ డేట్ ఆఫ్ బర్త్ చూడకూడదు, ఇది కూడా దోషమే. కేవలం ఒక నంబర్కి పెట్టండి. మీ సమస్యలు ఏంటి పెట్టకండి. జస్ట్ పూర్తి పేరు, పిలిచే డేట్ ఆఫ్ బర్త్ పెడితే క్లియర్గా చెప్తాను. రాంగ్ నంబర్స్ ఉన్నప్పుడు నాకు టైం ఉంటే ఆ రాంగ్ నంబర్ బొమ్మ కూడా పెడతాను. పేరు బాగుందన్న వాళ్ళు లక్కీ, బాగలేదు అని చెప్పినప్పుడు దయచేసి వెంటనే నా అపాయింట్మెంట్ తీసుకోండి. దూరంగా ఉండేవాళ్ళు ఆన్లైన్ తీసుకోండి. హైదరాబాద్ రాగలిగిన వాళ్ళు మణికొండలో మన ఆఫీస్ ఉంది. డైరెక్ట్ అపాయింట్మెంట్ కావాలని మా ఇక్కడ ఫోన్లో ఇక్కడ అడిగి చెప్తే మీకు డైరెక్ట్ అపాయింట్మెంట్ ఇస్తారు. నేరుగా వచ్చి నా ముందు కూర్చొని ఫేస్ టు ఫేస్ మాట్లాడి మీ పేరులో ఏముందో డైరెక్ట్గా తెలుసుకొని చక్కటి పరిష్కారం తెలుసుకోండి. అప్పుడు మీ పేరులో లెటర్ ఏం మార్చాలి, పేరు ఎలా వాడుకోవాలి, మీ లక్కీ నంబర్ ఏంటి, లక్కీ కలర్ ఏంటి, లక్కీ స్టోన్స్ ఏంటి, సంతకం ఎలా చేయాలి యాజ్ పర్ గ్రఫాలజీ, సంతకంలోనే అంతా ఉంటుంది. సంతకం పెట్టే విధానం కింద నుంచి పైకి ఉండాలి, చివరి అక్షరం కిందకు చూడకూడదు, పైకే చూడాలి. లెటర్ లోపల లెటర్ రాస్తే బందీ అవుతారు. స్టార్టింగ్ పాయింట్ నుంచి కిందకి దిగితే ఎంత దిగుతారో అన్ని లక్షలు అప్పు అయిపోతారు. సో కొంతమంది సంతకంలో ఖాళీ పెట్టేస్తారు, కొంచెం రాసి ఖాళీగా ఆ జీవితం అర్థం లేకుండా ఉంటుంది. సో సంతకం పెట్టే విధానంలో చాలా ఉంటుంది. చెక్ ₹1,00,000 చెక్ ఇచ్చి సంతకం రాంగ్ పెట్టేస్తే డబ్బులు రావు బ్యాంకులో. సంతకమే ఇంపార్టెంట్. సో ఇవన్నీ చెప్తా కాబట్టి నేరుగా వచ్చే వాళ్ళకి చాలా బాగా అర్థమవుతుంది. నాతో ఒక అరగంట స్పెండ్ చేసినట్టు ఉంటుంది. సమస్యలన్నీ కూడా అక్కడ వదిలేసి ఆనందంగా మంచి వైబ్రేషన్స్ తీసుకొని ఇంటికి వెళ్ళవచ్చు. సో బాగలేని వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి. నా ఇంటి సభ్యుల్లాగా భావించి, నా అన్నో తమ్ముడో అక్కో చెల్లోలా భావించి చక్కటి కరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. గాడ్ బ్లెస్ యూ ఆల్. చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక అకార్డింగ్ టు న్యూమరాలజీ విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు అపాయింట్మెంట్ తీసుకొని ముందుకెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ ఆర్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలంటే ఎవ్రీ సండే మణికొండలో ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.